ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. సార్ నందిగామ నియోజకవర్గంలో టంగిరాల సోమయ్య గారు ప్రెసిడెంట్, తర్వాత ముడత జగన్మోహన్ రావు గారు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రావు గారి కంటే ఇప్పుడు సోనియా గాంధీ ఆమె గెలుచుద్ది. సోమయ్య గారు గెలుతారా? ఎందుకని? ముడత జగన్మోహన్ గారు ఆయన పనులు కొద్దిగా మాకు నచ్చలేదు, చేయలేదు. ఇది మట్టికి సోనియా గెలిచేది గ్యారెంటీ. మాకంటే నందిగామలో కొద్దిగా సపోర్ట్ ఎక్కువ ఉంది గారికి. వేరే మొత్తం కేంద్రంలో అయితే మట్టికి జగన్మోహన్ సీఎం మళ్ళీ మా పాత సీఎం అవుతారు. మాకు జగన్ సీఎం అయితే గ్యారెంటీ. టీడీపీ వస్తుంది. ఎందుకని అంటే రేట్లు ఎక్కువ పెంచింది, అది పెంచింది, ఇది పెంచింది. చెప్పిన మాట ఒక్కటి వాగ్దానం లేకుండా కరెక్ట్గా చేసిండు. ఆయన చూసి ఎమ్మెల్యేని గెలిపించాలి. ఆయన చూసి ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఎమ్మెల్యే గారు పని చేయట్లేదు సరిగా, మాకు చేయాల. ఇది కాలం, ఇది రోడ్డు కనీసం నాకు 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇది వెంటనే ఉంటుంది. అన్ని రోడ్లు బజారు కానీ ఇది మట్టి పట్టించుకోవాలి, ఇది 1వ వార్డు, ఇది అసలు పట్టించుకోవాలి. 19వ వార్డు నిధులు రాలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల మట్టి నిధులు రాకుండా పోయినాయి. అన్ని సార్లు చేశారు, మాలపల్లి చేశారు, అటు చేశారు. ఇది మట్టికి అంతే పోయింది. ఇది ఇంతే వెనకబడిపోతుంది. మన ఈ మధ్య ఇది గొడవలు జరిగినాయి, రాజధాని ఏదని అడిగానంది, కొట్టారంటే వైసీపీ కొట్టారు. అది మాట జరిగింది, నంద్యాలలో జరిగింది అంటలే కానీ మనకు తెలియదు. జరిగిన మాట టీడీపీ వాళ్ళు కొట్టారా, వైసీపీ వాళ్ళు కొట్టారా? వైసీపీ వాళ్ళు కొట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు? జగన్మోహన్దే బాగుంది పరిపాలన. ఏది అంతకుముందు మీరు 8 సంవత్సరాలు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు. చూసిన అంతకుముందు 14 సంవత్సరాలు చూసిన ఏ సుఖం లేదు. పరిపాలన అది ఆ టైంలో ఆ రకంగా బాగుంది. ఈ రకంలో జగన్నే బాగుంది. డబ్బులు ఇటు ఏంటి ఒక మాట అని నిగ్గించి తీరింది కరెక్ట్ గా. ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చి రేట్లు పెంచుతున్నారు అన్నారు కదా, రేట్లు అంటారు అనుకుంటా ఉంటారు. అవి పెరిగినప్పుడు ఈ పెరుగుతాయి, ఈ పెరిగినప్పుడు అవి పెరుగుతాయి. అవి తప్పదు. ఆ రూపాయి పెరిగినప్పుడు ఈ పెరుగుతాయి, ఈ పెరిగినప్పుడు అవి పెరుగుతాయి. కార్యకర్తలకి ఇచ్చారు పథకాలు, ఇల్లు స్థలాలు కానీ డబ్బులు కానీ వాళ్ళకి ఇచ్చారు. అంటే కాంట్రాక్టర్లు లేకుండా సొంతంగానే పని చేపిస్తున్నారు అన్ని. జగన్ అంటే లేని వాళ్ళకి కూడా ఇచ్చారంటారా? ఇచ్చారు. మరి ఆయన చూసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపియాలి కండి. అట్లా రారు, అట్లా ఇక్కడ రాదు. మరి ఎమ్మెల్యేలు గెలిస్తేనే రేపు సీఎం అనేది అవుతున్నారు. మాకు ఎక్కడైనా గెలిచినా అక్కడ గెలిచినా 7 సీట్లు తక్కువ వస్తాయండి. 150 కంటే ఈసారి పోయినసారి 150, ఈసారి ఎంత రావచ్చు? తక్కువ రావచ్చు. సీఎం ఆయనే అవుతాడు. తక్కువలో అయినా సరే సీఎం అవుతాడు. మొత్తానికి అయితే నందిగామ నియోజకవర్గానికి ముడత జగన్మోహన్ గారి పరిపాలన బాగాలేదంటారు. బాగలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.